ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శంకర్ నాయక్. పార్లమెంట్ ఎలక్షన్ బీజేపీ పార్టీ ఎలక్షన్ అనేది ఎలక్షన్ కలెక్షన్ సెలక్షన్. మన యొక్క తెలంగాణ చూసుకుంటే అసలు బీజేపీ పార్టీ వాళ్ళకి సౌత్ ఇండియా అంటే ఇష్టం ఉండదు, ఎస్పెషల్లీ తెలంగాణ అంటే అస్సలు ఇష్టం ఉండదు. ₹1 సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ నుంచి ఇంతవరకు అలాట్ కాలేదు. సెంట్రల్ ప్రాజెక్టు ఇటు సింగరేణి కావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కావచ్చు, రోడ్స్ కావచ్చు, రైల్వే ట్రాక్ కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా స్పెషల్ బడ్జెట్ కింద సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వం ఇంతవరకు తెలంగాణకు కేటాయించింది. సరే, అయోధ్యలో రామ మందిరం అన్నారు, డెవలప్ చేసుకున్నారు, సంతోషం. అయితే భద్రాచలం రాముడు దేవుడు కాదా? బీజేపీ వాళ్ళకి సూటి ప్రశ్న. భద్రాద్రి రాముడు తెలంగాణ దేవుడు అని ఉద్యమంలో పోలారం గురించి కొట్లాడినాం. భద్రాచలం రాముడు భద్రాద్రి దేవుడు 400 సంవత్సరాల క్రితం నిర్మించిన గుడి శిలా వ్యవస్థలో చేరుకుంది. అలాంటిది మీరెందుకు డెవలప్ చేయడం లేదు? బీజేపీ వాళ్ళు వై నాట్ భద్రాచలం టెంపుల్ డెవలప్ చేయడం లేదని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా మీరు ఎల్ఐసీలు అమ్ముకున్నారు, ఎయిర్పోర్ట్ అమ్ముకున్నారు, రైల్వే స్టేషన్ అమ్ముకున్నారు. ఇక అన్ని అమ్ముకుంటూ పోయి పెట్రోల్ ధరలు ఆకాశం పెరిగి ఏ విధంగా మీరు రేపు జరగబోయే పార్లమెంట్లో ఓట్లు అడుగుతారండి? రాముడు దేవుడు, రాముడిని రాజకీయంగా వాడుకోవద్దు, మేము రాముడు అందరి వాడు. కాబట్టి మీరు భద్రాచలం రాముడే డెవలప్ చేయలేదంటే మీరెందుకు మళ్ళీ జై శ్రీరామ్ అంటారు? కాబట్టి మీకు ఓట్లు అడిగే అర్హత లేదు. మీకు అసలు తెలంగాణలోనే బీజేపీ పని. మీరు టీఆర్ఎస్ తోని పోవడమే. టీఆర్ఎస్ బీఆర్ఎస్ కలిసి తెలంగాణని సర్వనాశనం చేశారు. కేసీఆర్ కూతురు కవిత గారు లిక్కర్ స్కామ్ లో ఉంటే దాన్ని ఈడీ అని, సుప్రీంకోర్టు అని, ఆ కోర్టు అని, ఢిల్లీ హైకోర్టు అనుకుని ఆమెను కేసు నుండి తప్పించి మళ్ళీ జైలుకు పోకుండా చేసింది బీజేపీ. మీరు అక్రమంగా ఆమెను తప్పించింది మీరు, దోషులను కాపాడింది మీరు. ఈరోజు మళ్ళీ ఆ టైంనే సెంటిమెంట్ ని ఆయింట్మెంట్ లాగా కవిత గారి ఈడీ నోటీసు. కరెక్ట్ ఎలక్షన్ ముందే ఇవన్నీ జరుగుతాయి. ఎలక్షన్ ముందే పాకిస్తాన్ ఇండియా గొడవలు జరుగుతాయి. ఎలక్షన్ ముందే కాశ్మీర్లో అటాక్ జరుగుతాయి. ఎలక్షన్ ముందే మిలిటరీ మీద అటాక్ చేస్తారు. సో మీరు సెంటిమెంట్ హిందుత్వాన్ని వాడుకొని, జై శ్రీరామ్ వాడుకొని బతికింది బీజేపీ పార్టీ తప్ప ఒక అభివృద్ధి కానీ, గిరిజన పరిస్థితులు కానీ, దళితుల పరిస్థితులు కానీ, దళితుల ఏబిసిడి గురించి కానీ ఇంతవరకు మీరు ఏ ఒక్క కార్యక్రమం చేయలేదు. ఏ ఒక్క ప్రాజెక్టు తెలంగాణలో కానీ, కొత్తగూడెం కానీ, మహబూబాద్ జిల్లాలో ఇవ్వలేదు. కాబట్టి సింగరేణిలో ఉన్న 4 గనులు ప్రైవేట్ వాళ్ళు అమ్ముకున్నారు, వైజాగ్ స్టీల్ అమ్ముకున్నారు, ఎయిర్పోర్ట్లు అమ్ముకున్నారు. ఏం డెవలప్ చేస్తున్నారు? మళ్ళీ మా బీజేపీ పార్టీ మోడీ మరొకసారి ప్రధాని కోరుకుంటున్నారు. మీరు ప్రశ్నిస్తున్నారు, మీరు ఆ జవాబు చెప్పాలి. వై మోడీ షుడ్ బికమ్ అగైన్ ప్రైమ్ మినిస్టర్? ఏం ఉద్ధరించారని? మన పరిస్థితి ఎక్కడుంది ప్రపంచంలో? చైనాని చూసుకుంటే ఈరోజు బుల్లెట్ ట్రైన్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజ్ ఉన్నాయి, అదేవిధంగా టెక్నాలజీ డెవలప్ అయిపోయింది, వర్క్ సిస్టమ్ డెవలప్ అయిపోయింది. ఇక్కడ ఏముందండి? అదే పరిస్థితుల్లో అదే సిచ్యువేషన్. ఏ ఒక్కటి డెవలప్ చేశారు? ఓన్లీ ప్రైవేటైజేషన్. అందుకనే తెలంగాణ వాదులారా, రైతులు, కార్మికులు, మీరు బాగా ఆలోచించాలి. ఈ బీజేపీ ప్రభుత్వం వల్ల తెలంగాణ సర్వనాశనం అయిపోయింది. ఈ బీజేపీ ప్రభుత్వం వల్ల కేసీఆర్ మొత్తం దాచుకున్నాడు. ఈ బీజేపీ ప్రభుత్వం వల్ల కేసీఆర్ మీద ఏ ఒక్క ఎంక్వైరీ జరగలేదు. కాబట్టి ఇలాంటి ఏ టీం బి టీం వీళ్ళిద్దరూ ఒకటే. కాబట్టి కార్మికులు, ప్రజలు, రైతులు, యువత మేల్కొని కాంగ్రెస్ పార్టీకి ఎంపీ సీట్లు అత్యధికంగా వస్తే కాబోయే భావి ప్రధాని మన రాహుల్ గాంధీ సారథ్యంలో మళ్ళీ ఈ భారతదేశానికి నవభారత్ తయారు చేసుకోవడానికి మనందరం చేతునిద్దాం. మనందరం కలిసి ఒక నూతన ఉత్సాహంతో కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర, భారత్ న్యాయ యాత్ర, రాహుల్ గాంధీ ఒక గ్రాఫ్ పెరిగిపోతుంది. డెఫినెట్ గా 350 ఎంపీ సీట్లు గెలవబోతున్నాం మనం.
350 ఎంపీ సీట్లు మనం గెలవబోతున్నాం భవిష్యత్తులో. అండ్ ఇది సర్వే రిపోర్ట్, నా రిపోర్ట్ కాదు, సెంట్రల్ సర్వే రిపోర్ట్, సెంట్రల్ విజిలెన్స్ రిపోర్ట్, వీళ్ళందరూ కలిసి ఎక్కడ ఉన్న నార్త్ ఇండియాలో కూడా మన యొక్క కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగిపోతుంది. సో చాలా మంది ఎగనిస్ట్ బీజేపీ తయారయ్యారు, చాలా మంది అన్ని రాష్ట్రాల్లో జై కాంగ్రెస్ అంటున్నారు. కాబట్టి డెఫినెట్ గా మంచి రోజులు ఉన్నాయి మనకి. మనం తెలంగాణతో పాటు భారతదేశం అభివృద్ధి చేసుకుందాం. ఎవరైతే తప్పులు చేశారో, కేసీఆర్ కావచ్చు, బీజేపీ ప్రభుత్వం, బీజేపీ నాయకులు కావచ్చు, వాళ్ళని ఎంక్వైరీ చేసి శిక్షించాలి. తెలంగాణ ప్రజలను కాపాడుకోవాలని కోరుతూ మీరందరూ ఒక్కొక్కసారి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి జై తెలంగాణ న్యాయం చేయాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.